స్తోత్రం. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ దిన ఆరాధన కొరకై మన హృదయాలను మనం సంసిద్ధపరుచుకుందాం. దేవుడి పరిచయం ఎంతగానో ప్రేమించి హెవెన్లీ బెల్స్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వారిని ప్రేమించి అనేకులను ఆధ్యాత్మికంగా స్థిరపరచడానికి సిద్ధపరచడానికి దేవాదేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడి పరిచయను ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా విస్తరింప చేయనుగాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తనలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు మీ యొక్క హృదయాలను సంసిద్ధపరచుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. గమనించండి, మీరందరూ కూడా ఈ దిన ఆరాధన కొరకై మిమ్మల్ని మీరు సంసిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడైన మిమ్ములను, ఆరాధనకు ఏకైక యోగ్యుడైన మిమ్ములను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు యేసయ్యా నీవిచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకై నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామంలో ఏకీభవించి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటారు, అక్కడ వారి మధ్య ఉంటాను అన్న గొప్ప దేవుడు ప్రభువా. ఈ సమయంలో మీరు మా మధ్య ఉన్నదకై, మా స్తుతిని, మా యొక్క ఆరాధనను అంగీకరిస్తున్నందుకై నీకు మహిమ చెల్లిస్తున్నా ప్రభువా. ఈ సమయంలో ఎంతమంది అయితే లైవ్ ద్వారా తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు, ప్రతి బిడ్డని మీరు దీవించమని, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ప్రారంభ ప్రార్థనతో ప్రారంభిస్తున్నాము యేసయ్య. ముగించేంత వరకు ఈ లైవ్ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరం చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. అపవాది క్రియలను లయపరచండి ప్రభువా. అలాగనే ఈ సమయంలో అందించబడబోతున్న వర్తమానం అనేకులకు ఆశీర్వాదకరం చేయండి. వింటున్న అనేక మంది ఈ వర్తమానం ద్వారా దీవించబడలాగిన కృపచూపమని ప్రార్థన చేస్తూ మీరు మా మధ్య ఉండమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతలు పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ముందుకు ఫోటో, ఆ ఫోటో చూడండి, లైవ్ ఇచ్చే ఫోటో చూడండి. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను
అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకే నీ వందనాలు ప్రభువా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. చదువు నిర్వహింపగా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలు నెమ్మది కలిగే వరకు భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్ర స్తోత్ర. పరిశుద్ధుడానికి స్తోత్ర, సర్వోన్నతుడానికి స్తోత్ర, ప్రతి పరిస్థితిని మార్చగల సమర్థుడానికి స్తోత్ర. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రమయ్యా. అవునయ్యా, 2021 సంవత్సరమైన దయాకిరీటాన్ని గ్రహించిన దేవుడు ప్రభానికి స్తోత్రం. నీ కార్యములు ఎంతో ఘనమైనవి ప్రభా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరమైన ప్రభానికి స్తోత్రం. మానవుని యొక్క జ్ఞానములకు అతీతమైన ప్రభాని కార్యము అన్ను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. జీవితాంతము ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక స్తుతి గీతం పాడుకొని మనము దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం ముందుకి కొనసాగుదాం. ఈ పాట, ఈ స్తుతి కీర్తన మీకందరికీ వచ్చినట్లయితే నాతో పాటు కలిసి ఏకీభవించి ఇది మనమందరం కూడా దేవుని స్తుతించవలసిన సమయం అని భావించి మీరందరూ కూడా దేవునిని స్తుతించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను.
నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నిర్దోషమైన మార్గములు నా అంతరంగమున ధైర్యము నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము నిశ్చితివి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము నిశ్చితివి నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువను నన్ను ఎడబాయము నీవు విడువను నన్ను ఎడబాయము సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాకై సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా స్తోత్రం స్తోత్రం ప్రకాశించుచున్నావు నాకై సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా చక్కగా చేస్తాము
మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను. నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా ఆకాశం చేతులు చాపి దేవునికి స్తోత్రాలు తెలియపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము నిమిత్తమై మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేయబోతూ ఉంటుండగా మనము దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో ప్రస్తుతం ఉంటూ ఉన్నా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేయడానికి, దేవుని యొక్క వాక్యమును మనము గ్రహించడానికి దేవునికి కొంత సమయాన్ని మనం కేటాయిద్దాం. దేవుడు మనతో మాట్లాడులాగునా, దేవుడు మనల్ని దర్శించులాగునా, దేవుడు మనం దర్శించి తన చిత్తాన్ని మనకు బయలుపరచులాగునా. ఏ స్థలములో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల గుండా నీవు ప్రస్తుతం కొనసాగించబడుతూ ఉన్నా, కొంత సమయాన్ని దేవాది దేవునికి నువ్వు అప్పగించగలిగినట్లయితే నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని, ఎనలేని సమాధానాన్ని, ఎన్నడూ చూడని సంతృప్తిని ప్రస్తుతం నీవు చూస్తావు. దేవుని యొక్క వాక్యమునకు అంతటి శక్తి ఉన్నది అని గ్రహించి సమస్తాన్ని అనుగ్రహించి అనుకూలపరిచేవాడు ఆయనే అని జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యము నిమిత్తమై మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా. ఈ రీతిగా తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను కొనియాడుటకు దేవా నీవు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకై నీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నావు ప్రభువా. ఈ యొక్క హెవెన్లీ పెరల్స్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సంస్థను, సంస్థ యొక్క పెద్దలను, దైవజనుల యొక్క కుటుంబాన్ని మీరు దీవించమని, ఎవరెవరైతే తండ్రి ఈ పరిచర్య ద్వారా వర్తమానములు అందిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డని మీరు దీవించమని, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము యేసయ్యా. ఎంతమంది అయితే ప్రస్తుతం ఈ యొక్క వాక్యమును తండ్రి లైవ్ ద్వారా వింటూ ఉన్నారో వారందరితో మీరు సూటిగా మాట్లాడమని, ముఖాముఖిగా మాట్లాడమని, స్పష్టంగా మాట్లాడమని, వారి జీవితాలకు తండ్రినైనా ఎనలేని ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్తముల తండ్రి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామములకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడను సర్వ మానవాళికి ఏకైక రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం.
దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి హెవెన్లీ బెల్స్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యాజమాన్యము అవకాశాన్ని దేవుని కృప ద్వారా అనుగ్రహించినందుకు, అవకాశం ఇచ్చినందుకు ఆ పరిచర్య పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీ పరిచర్యను ఇంకా భూదిగంతముల వరకు విస్తరింపచేయునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మీ అందరి యొక్క బైబిల్స్ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదివి సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుకొని దేవునిని మహింపరుద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 33వ వచనం వరకు. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. దేవుడు తన దివ్య వాక్యం మనందరి వినికిడిలో నివసింప చేయునుగాక. దేవుని యొక్క వాక్య వివరణలోనికి మనం వెళ్దాం. ఈ దినం మనము ధ్యానము చేయనయున్న మూల అంశ భాగం యొక్క పేరేంటంటే పేతురు యొక్క అల్ప విశ్వాసం అపజయం. పేతురు యొక్క అల్ప విశ్వాసం వైఫల్యం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మీకు తెలియపరుస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను దర్శించుటకు నీటిపై నడుస్తూ ఉన్నప్పుడు పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె, మన రక్షకుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి వలె నీటిపై నడుచుటకు ఆశ కలిగి దేవునితో, యేసయ్యా, నీవే అయితే నీటి మీద నడవడానికి నాకు కూడా అవకాశం ఇవ్వండి, నాకు కూడా సెలవివ్వండి అని బ్రతిమాలిన వెంటనే, దేవునికి సెలవిచ్చిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు మారు మాట మాట్లాడకుండా నీటి మీద నడవడానికి సెలవిచ్చాడు. పేతురు ఆ దోణి దిగి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఆ నీటి మీద నడిచి వెళుతూ ఉన్నట్లు మనం గమనించవచ్చు. నీళ్ల మీద నడిచి కొంత దూరం వెళ్ళాడు, కానీ మార్గ మధ్యములో తన యొక్క ప్రయాణములో, తన యొక్క యాత్రలో గాలిని చూశాడు. గాలిని చూసి దాని యొక్క తీవ్రతను చూసి భయపడ్డం మాత్రమే కాకుండా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి వైపు నుంచి తన దృష్టి గాలి వైపుకి మరల్చబడిందో ఆటోమేటికల్లీ ఆయనలోనికి ఫియర్, భయం అనేది వచ్చేసింది. భయము రాగానే తన విశ్వాసపు అడుగులు సడలిపోగానే వెంటనే నీళ్లలో మునిగిపోవడం ప్రారంభించిన తర్వాత వెంటనే మరలా యేసయ్య వైపు చూసి, ప్రభువా, నన్ను రక్షించు అని కేకలు వేశాడు. రక్షించు అని కేకలు వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి పట్టుకొని చెయ్యి చాపి అతనిని పైకి లాగి, అల్ప విశ్వాసి, ఎందుకు నీవు సందేహపడ్డావు అని దేవుడు ప్రశ్నించినట్లు మనం ఆ యొక్క లేఖన భాగంలో మనం చూడగలం. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఈ సందర్భాన్ని దేవుడు బైబిల్లో ఉంచి ప్రస్తుత దినాలలో మనకు ఏమి నేర్పించనై ఉన్నాడో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. పేతురు యేసయ్య వలె, యేసుక్రీస్తు ప్రభువారి వలె నీటిపై నడవడం సాధ్యమేనా అని మనం ఆలోచన చేయాలి. మానవుని యొక్క శక్తిని బట్టి, మానవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి, మానవుని యొక్క స్థితిగతులను బట్టి పేతురికి మాత్రమే కాదు, ఏ మనిషికి కూడా నీళ్ల మీద నడవడం అసాధ్యమే. కానీ పేతురు యేసుక్రీస్తు ప్రభువారికి రిక్వెస్ట్ చేసినట్లు, యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినట్లు
మనము లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. యేసయ్యపై ఆధారపడ్డాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఆయన అసాధ్యమైన కార్యము నీటిపై నడవడం తన జీవితంలో సాధ్యపరచబడగలిగింది. ఇది పేతురు యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా కాదు, పేతురు యొక్క తన దగ్గర ఉన్నవి వాటి ద్వారా, వేటి ద్వారా కాదు గాని కేవలం ఆ యేసయ్య కృప ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపరచబడగలిగింది. ఈ సమయంలో పేతురు విశ్వాసంతో ఉన్నాడా లేకపోతే అవిశ్వాసంతో ఉన్నాడా అని మనం కొంత పరిశీలన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే పేతురు అవిశ్వాసి అనడానికి వీల్లేదు. ఎందుకంటే పేతురు కొంత దూరం విశ్వాసంతోనే నడిచాడు. విశ్వాసం లేకపోతే ఆ పేతురు ఆ నీటిపై నడవగలిగేవాడు, కొంత దూరం నడవగలిగేవాడు ఎంత మాత్రం కాదు. అయితే విశ్వాస అంటే విశ్వాసి కాదు. ఎందుకంటే గాలిని చూశాడు, భయపడ్డాడు, నీటిలో మునిగిపోవడం ప్రారంభమైంది. నీటిలో మునిగిపోవడం జరిగింది. నీటిలో మునిగిపోతున్నాడు అనంటే అతనిలో ఏమాత్రం విశ్వాసం లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో దేవుడే డిక్లేర్ చేశాడు, నీవు అల్ప విశ్వాసివి. ఎందుకు అనంటే అతను తన దృష్టిని యేసయ్య వైపు నుంచి, యేసుక్రీస్తు ప్రభువారి వైపు నుంచి లోకము వైపు, గాలి వైపు చూసి తనలోనికి భయాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి ప్రాణం పోతుందేమో అని భయపడ్డాడు. కాబట్టి దేవుడు పేతురుని అల్ప విశ్వాసితో సంబోధించినట్లు మనం గమనిద్దాం. ఇక్కడ మనం కొన్ని ఆలోచన చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. తాను ఏం చేయబోతున్నాడో ముందు ఆయన ఆలోచన చేయలేదు. అందుకనే పేతురుని అల్ప విశ్వాసి అని దేవుడు సంబోధించాడు. అందుకని ఈ వర్తమానానికి అంశముగా, మూల అంశముగా పేతురు యొక్క అల్ప విశ్వాసం అపజయం అని మనము హెడ్డింగ్ పెట్టడం జరిగింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. పేతురు యొక్క అల్ప విశ్వాసం అపజయం. ఎందుకు అల్ప విశ్వాసం చూపాడు, ఎందుకు అపజయ పాలు అయ్యాడు అంటే తాను ఏం చేయబోతున్నాడో ముందుగా ఆలోచన చేయలేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ మనకు కొంత లేఖన భాగాలు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరందరూ కూడా గమనించండి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎన్నడూను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుతావని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పేతురు ఆయన చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని నేను చెప్పను నేను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. తాను ఏం చేయబోతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా తొందరపడి దుడుకుతనముతో పేతురు ఈ మాటలు మాట్లాడుతున్నట్లు మనము గమనించవచ్చు. దేవుని ఎదుట మనం అనేక సార్లు ఇటువంటి వాగ్దానాలు, ఇటువంటి ప్రమాణాలు చేస్తూ ఉంటాం. ఉద్రేక పూరితమైన మాటలు మనము మాట్లాడుతుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారికి మన భవిష్యత్తు ఏంటో పరిపూర్ణంగా తెలుసు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో పేతురు కూడా తొందరపడి ఉద్రేకముతో దేవుని ఎదుట మాట్లాడినట్లు, ప్రమాణం చేసినట్లు, తీర్మానం చేసినట్లు మనము గమనించగలం. చాలా సార్లు మనం కూడా మన విశ్వాస ప్రయాణములో, మన భక్తి జీవితం యొక్క కొనసాగింపులో ఎన్నో ఉద్రేక పూరితమైన ప్రమాణాలు చేస్తూ ఉంటాం. దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు, ఆ వర్తమానం మనకు బాగా అర్థమైనప్పుడు, మన హృదయాలనే కొంత భాగం కదిలించినప్పుడు అక్కడికక్కడికే మనం తీర్మానం చేసేసుకుంటాం. ఆ తీర్మానాలు ఎంతో కాలం నిలవడం లేదు, ఆ తీర్మానాలు ఎంతో కాలం కొనసాగించబడడం లేదు. అందుకనే పేతురు అల్ప విశ్వాసం ద్వారా అపజయ పాలయ్యాడు. ఎందుకు అపజయ పాలయ్యాడు, ఎందుకు వైఫల్యం చెందాడు అంటే తానేం చేయబోతున్నాడో ముందుగా ఆలోచించుకోలేదు. రెండుగా తన యొక్క అపజయానికి, తన యొక్క వైఫల్యానికి రెండవ కారణం ఏంటంటే వాస్తవాన్ని గుర్తించలేకపోయాడు.
వాస్తవాన్ని గుర్తించలేకపోయాడు కాబట్టే తను వైఫల్యం చెందినట్లు, తను అపజయ పాలైనట్లు మనము గమనించగలం. ఏది వాస్తవం అంటే మానవుడు ఎప్పటికీ కూడా నీటిపై నడవడం అసాధ్యం, ఎప్పటికి కూడా నడవలేడు. కానీ నడవాలని తలంచాడు. గాలిలో దీపం పెట్టి మనం కూడా చాలా సార్లు దేవుడా 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 అంటూ ఉంటాం. సరిగా మనం సిద్ధపరచబడం, మనం పాస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. సరిగా మనము ట్రైనింగ్ తీసుకోము, మంచి ఉద్యోగం రావాలని ఆశపడుతూ ఉంటాం. మనం చేయవలసిన ప్రయత్నం, మనం సిద్ధపడవలసిన సిద్ధపాటు మనం సరిగా లేకుండా దేవుడు దీవించాలన్నా, దేవుడు ఆశీర్వదించాలన్నా, దేవుడు కార్యము చేయాలన్నా అది జరగదు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మానవునికి సాధ్యం కావాలి అంటే ఆ మానవుని యొక్క శక్తికి మించింది ఆ మానవునికి ఏదో సపోర్టెడ్ గా, సహకారిగా, సహాయంగా ఎప్పుడైతే తోడవుతుందో అప్పుడు అతను జయాన్ని చూడగలడు, విజయాన్ని చూడగలడు. ఇప్పుడు పేతురు నీటిపై నడవడం అసాధ్యమే, కానీ ఆ పేతురు దేవునిపై ఆధారపడ్డాడు. ఆ పేతురు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవునిపై ఎప్పుడైతే ఆధారపడ్డాడో, దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, తన జీవితంలో అసాధ్యము అనుకున్న కార్యం సాధ్యపరచబడగలిగింది. నీటిపై కొంత దూరం నడవడం మనము గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా పేతురు యొక్క అపజయానికి, పేతురు యొక్క వైఫల్యానికి కారణం ఏంటి అంటే అతడు గాలిని చూసి, దేవుని యొక్క వాక్యాన్ని చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. గమనించండి, మూడవదిగా అతను వైఫల్యానికి గురి కావడానికి కారణం, అతను అపజయానికి గురి అవడానికి కారణం ఏంటంటే అతను ఓడిపోవడానికి, దేవుని యొద్దకు నడవలేకపోవడానికి గల బలమైన కారణం ఏంటంటే అతను భయపడ్డాడు. గమనించండి, ఈ యొక్క 66 పుస్తకాలలో దేవుడు దాదాపు 365 కంటే పైగా భయపడొద్దు, గాబ్రియేలు దూత ద్వారా దేవుడు ఈ భూమి మీదకి తీసుకుని వచ్చిన ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటంటే భయపడొద్దు, ఇదిగో సర్వలోకమునకు సంతోషకరమైన మా సువర్తమానం, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అని తెలియపరిచిన నేటికి కూడా మన ఆరోగ్య సమస్యలను బట్టి భయపడుతూనే ఉంటాం, ఆర్థిక సమస్యలను బట్టి భయపడుతూనే ఉంటాం, కుటుంబ సమస్యలను బట్టి భయపడుతూనే ఉంటాం, ఎన్నెన్నో ఇబ్బందులను బట్టి భయపడుతూనే ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలోనికి భయం వస్తుందో, యెహోవాను బట్టి భయపడిన వాడు ఈ లోకాన్ని చూసి, లోక పరిస్థితులను చూసి భయపడవలసిన అవసరం లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ పేతురు భయపడవలసి వచ్చింది, ఎందుకు నీటిలో మునిగిపోవలసి వచ్చింది అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిపై ఉన్న దృష్టిని లోకము వైపునకు మరల్చుకున్నాడు. ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో. తండ్రితో ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు, భయపడలేదు కూడా. తండ్రితో ఉన్నప్పుడు సంతోషం దొరికింది, తండ్రితో ఉన్నప్పుడు సమాధానం దొరికింది, తండ్రితో ఉన్నప్పుడు సంతృప్తి దొరికింది. అన్ని కూడా సజావుగా జరిగిపోతూ ఉన్నాయి. ఆదికాండం ప్రారంభంలో మొట్టమొదటి కుటుంబమైన ఆదాము హవ్వల యొక్క కుటుంబంలో కూడా అన్ని సజావుగా జరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే వారి దృష్టి లోకము వైపునకు మరల్చబడిందో, లోక ఆశల వైపునకు మరల్చబడిందో, వారి జీవితంలో అపజయాన్ని చూసినట్లు మనం గమనించవచ్చు. గెహజీ అపజయాన్ని చూశాడు, ఆకాను అపజయాన్ని చూశాడు, ఇస్కరియోతు యూదా అపజయాన్ని చూశాడు, బిలాము అపజయాన్ని చూశాడు, సంసోను అపజయాన్ని చూశాడు. ఇంకా బైబిల్లో మనం చూసిన అనేక మంది తమ యొక్క దృష్టి దేవుని వైపు నుంచి కాకుండా లోకము వైపునకు ఎప్పుడైతే మరల్చబడిందో వారి జీవితంలో వారు ఓడిపోవడం, వారి జీవితంలో వారు ప్రతి చిన్నదాన్ని చూసి భయపడడం మనం గమనిస్తూ ఉన్నాం. సహోదరి, ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ కుటుంబ సమస్యలను బట్టి భయపడుతున్నావా? నీ ఆరోగ్య సమస్యలను బట్టి భయపడుతున్నావా? నీ ఆర్థిక సమస్యలను బట్టి నీవు భయపడుతున్నావా? నీ ఆహార పరిస్థితులను బట్టి నీవు భయపడుతున్నావా?
ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టి భయపడతాం. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి మనం భయం కలిగి ఆయనకు లోబడుదాం. ఎవరు లోకము వైపు చూడమన్నారు? ఎవరు లోక ఆశల వైపు చూడమన్నారు? ఎవరు లోకేచ్ఛలపై ఆధారపడమన్నారు? దేవుడు ఇవ్వనిది నీకు ఎవరు ఎక్కడ ఇవ్వలేరు, దొరకదు అని జ్ఞాపకం చేసుకో. సహోదరి సహోదరుడా, పేతురు యొక్క వైఫల్యానికి, పేతురు ఓడిపోవడానికి గల బలమైన కారణం ఆయన గాలిని చూసి భయపడ్డాడు, మునిగిపోసాగాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉన్న మాట, మీరు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాస ప్రయాణములో నీ కనుదృష్టి కుడికైనను ఎడమకైనను మరల్చబడకుండా, త్రిప్పబడకుండా నీవు సూటిగా ముందుకి కొనసాగాలి. ఎప్పుడైతే మన పరుగు పందెములో మన కనుదృష్టి కుడివైపుకు మరల్చబడినా, ఎడమ వైపునకు మరల్చబడినా మన గురిని మనం కోల్పోతాం, మన గమ్యాన్ని మనం చేరలేము అని జ్ఞాపకం చేసుకోవాలి. కుడివైపున ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అవకాశాలు వస్తూ ఉన్నా, ఎడమ వైపున ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అవకాశాలు వస్తూ ఉన్నా, మనం చూడవలసింది సూటిగా మన కనుదృష్టి ఉండాలి. యేసు వైపు చూస్తూ, మనకు మార్గాన్ని సిద్ధపరిచిన యేసు వైపు, మనకు గురిని ఏర్పాటు చేసిన యేసు వైపు చూస్తూ మన గమ్యాన్ని మనం చేరుకునే వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు పడవ ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఒక మాటను తెలియపరిచాడు, మీరు పడవ ప్రయాణాన్ని ప్రారంభించండి, మీరు అద్దరికి చేరుతారు అని తెలియపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రారంభంలో చెప్పారు, మీరు యువతలి ఒడ్డు నుంచి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఎటువంటి ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఎదురైనా, నీ కుటుంబ సమస్యలు ఎదురైనా నీవు అవతలి ఒడ్డుకు చేరుతావు. యేసు మాటపై విశ్వాసం ఉంచుతున్నావా? లోకములో నీకు ఎదురవుతున్న పరిస్థితులను చూసి విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? ఎందుకు భయపడుతున్నావో తెలుసా? పరిస్థితి నిన్నంతా భయపెడుతుంది. యేసయ్యపై ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోతా ఉంది. దావీదు సమస్య వైపు చూడలేదు, మోషే సమస్య వైపు చూడలేదు, నోవహు సమస్య వైపు చూడలేదు, యేసు వైపు చూశారు. యేసు వైపు చూశారు కాబట్టే వారి జీవితాలు చరిత్ర పుటలలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి నేటికి కూడా మాదిరికరంగా ఉన్నాయి. సహోదరి సహోదరుడా, నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నువ్వు వాటి వైపు చూస్తున్నావా, లేకపోతే యేసు వైపు చూస్తున్నావా అని ప్రశ్నించుకోవాల్సిన సమయం. నువ్వు వాటి వైపు చూసి నువ్వు సాధించేది ఏమీ లేదు, విజయాన్ని చూసేది ఏమీ లేదు. యేసు వైపు చూస్తే ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిగా తాను ఏం చేయబోతున్నాడో ముందుగా ఆలోచన చేసుకోలేదు, వాస్తవాన్ని గ్రహించలేదు, తొందరపడ్డాడు. మూడవదిగా భయపడ్డాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా తెలియపరుస్తున్నాను, పేతురు అపజయానికి, వైఫల్యానికి గల నాలుగవ కారణం ఏంటంటే ప్రభువునందు పూర్తిగా విశ్వాసం ఉంచలేదు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. అల్ప విశ్వాసం అపజయానికి కారణం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిపై నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉందా? సంపూర్ణ విశ్వాసం ఉందా? పరిస్థితులు ఎలా ఉన్నా, ఏది ఏమైనా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, ఏది ఏమైనా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు అన్న యొక్క విశ్వాసం నీకుందా? పేతురు అపజయానికి, వైఫల్యానికి గల నాలుగవ కారణం ఏంటంటే పేతురు యొక్క అవిశ్వాసమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవదిగా ప్రభువా నన్ను రక్షించమని ప్రాధేయపడ్డాడు, నన్ను రక్షించమని ప్రార్థన చేశాడు. వాస్తవికానికి గమనించండి, పేతురు యేసు వైపు చూస్తూ సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, సముద్ర ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు అసలు ప్రార్థన చేయవలసిన అవసరమే లేదు. ప్రభువా రక్షించమని కేకలు వేయవలసిన అవసరమే లేదు. గమనించండి సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళిపోయాడు, తండ్రి ఆస్తినంతా వృధా చేసుకున్నాడు, మనశ్శాంతిని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు, ప్రశాంతతను కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయి చివరికి పందులు తినే ఆహారం కూడా దొరకకుండా ఉన్నప్పుడు తండ్రితో ఉన్న సహవాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.
తండ్రితో ఉన్నప్పుడు ఉన్న సంతోషాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రితో ఉన్నప్పుడు దొరికిన సంతృప్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రితో ఉన్నప్పుడు దొరికిన సమాధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి యొద్దకు మరలా నడిపించబడి చెప్తున్న మాట, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను. నీ కుమారుడు అని అనిపించుకోవడానికి నేను ఏమాత్రము యోగ్యుడు కాదు. నీ కుమారుడిగా అంగీకరించకపోయినా పర్వాలేదు, నీ ఇంట్లో ఒక కూలివానిగా అంగీకరించు అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఈ రోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకు దేవుడు చెబుతూ ఉన్నా, తండ్రి చెబుతూ ఉన్నా, నీవు నా నుంచి దూరమై మీరు నాకు వేరే ఏమీ సాధించలేరు. ద్రాక్షవల్లి తీగ అంటుకట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది, లేకపోతే ఎండిపోయి వాడిపోయి రాలిపోవడం జరుగుతుంది. ఆలోచన చేద్దాం. దేవునికి దూరమై మనం ఏమి సాధించగలం? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ మనం ఏమి సాధించగలం? పేతురు యొక్క దృష్టి యేసు వైపు నుంచి సముద్రం వైపు, గాలి వైపు మరల్చబడింది. భయపడ్డాడు, తన ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆకాను భయపడ్డాడు, తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆకాను లోకం వైపు చూశాడు, తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గెహజీ లోకం వైపు చూశాడు, తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా లోకం వైపు చూశాడు, తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆదాము హవ్వలు లోకం వైపు చూసి దేవుని వైపు చూడడం మానేశారు. ఏదైనా వనం నుంచి గెంటి వేయబడి శపించబడ్డారు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, ప్రభువా రక్షించుమని కేకలు వేయాల్సిన అవసరం ఏముంది? నీవు దేవునికి దూరమై ఏం సాధిస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఏం సాధిస్తున్నావు? జీవితం అంతా వృధా చేసుకుంటున్నావు, సమాజాన్నంతా వృధా చేసుకుంటున్నావు. దేవుడు ఇవ్వని వాటి కొరకు ఆరాటపడి దేవునికి ఇచ్చిన విలువైన సమయాన్నంతా కాలయాపన చేస్తూ వృధా చేసుకుంటున్నావు. చిట్ట చివరి దినాల్లో, ప్రాణాలు పోయే పరిస్థితుల్లో, చివరి దినాల్లో ప్రభువాను రక్షించమంటే దేవుడు నీపై ఉంచిన చిత్తం ఏంటి? దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచిన ఉద్దేశం ఏంటి? దేవుడిని నువ్వు ఎలా మహింపరచగలవు? నీ ఎవరి జీవితాన్ని అప్పగించి నీ సమయానంతా దేవునికి అప్పగించి ఎలా మహింపరచగలవు? సమయం అంతా అయిపోయిన తర్వాత ఎలా దేవుణ్ణి మహింపరచగలవు? ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, పేతురు వైఫల్యానికి, పేతురు అపజయానికి గల 5వ కారణం ఏంటంటే ప్రభువా రక్షించమని ప్రార్థించాడు, ప్రాధేయపడ్డాడు. అక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. కానీ లోకం వైపు చూసి, గాలి వైపు చూసి ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ప్రశ్న ఏంటంటే, ఎందుకు లోకం వైపు చూడాలా? ఎందుకు ప్రాణాలు పోయే పరిస్థితుల్లోనికి వెళ్ళాలా? మరలా ఎందుకు యేసు వైపు చూడాలా? ఎంత సమయము వృధా! ఎంతో బాధపడ్డాం, ఎంతో ఇబ్బంది పడ్డాం, ఎన్నో శ్రమలు అనుభవించాం దేవుని వైపు నుంచి లోకం వైపు చూసి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, అటువంటి పరిస్థితులు నీకొద్దు, అటువంటి ఇబ్బందుల్లో నీవు వెళ్ళకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు ఇచ్చిన దాంతో, ఉన్నదాంతో సంతృప్తిగా సమాధానంగా జీవించడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఇవ్వని అక్రమార్జనలోనికి, దేవుడు ఇవ్వని దానిలోనికి వెళ్ళి నీవేమీ సాధించలేవు అని జ్ఞాపకం చేసుకుందాం. అనేకులు యేసయ్యను విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతారు, పాపంలో జీవిస్తుంటారు, దేవుని పూర్తిగా విస్మరిస్తారు, దేవుని పూర్తిగా పక్కన పెడతారు. చివరికి ఎన్నో అనారోగ్యాలు సంపాదించుకుంటారు, చివరికి ఎన్నో అశాంతులు సంపాదించుకుంటారు, చివరికి అందరికీ దూరం అయిపోతారు, చివరికి ఎవరి మనసులో మంచి ప్రేమను కలిగి ఉండరు. ఒంటరి వారై ఏ దిక్కు కాలు రాకుండా నలుదిక్కులు మోయబడిపోయిన తర్వాత యేసు వైపుకు నడిపించబడతారు. ఎంత సమయం వృధా! ఎన్ని దినాలు వృధా! ఎన్ని సంవత్సరాలు వృధా! చివరికి వారు సాధించేది ఏది కూడా లేదు. దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న మాట, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఎవరెవరికో వేటికో ఇచ్చి ఏమీ సాధించలేవు. దేవుడు ఇవ్వనిది నీకు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పడిపోయిన వారిని ఆ దేవుడు లేపేవాడు అని జ్ఞాపకం చేసుకోండి. అయినా తప్పిపోయిన కుమారుడు నీ కూలి వాళ్ళు నీ ఇంట్లో పనుడుగా పెట్టుకో అని ప్రాధేయపడిన పూర్వపు వైభవాన్ని ఇచ్చిన ప్రేమ కలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నిన్ను కన్నవారు అటువంటి పూర్వపు స్థితి నీకు ఇవ్వలేకపోవచ్చేమో, నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి, నువ్వు చేసిన పాపిష్టి కార్యాన్ని బట్టి అటువంటి పూర్వపు వైభవాన్ని, పూర్వపు బిడ్డ స్థితిని నీకు ఇవ్వకపోవచ్చేమో. ఆ యేసయ్య ప్రేమలో స్వార్థం ఉండదు,
ఆ యేసయ్య ప్రేమలో కపటం ఉండదు. ఆ యేసయ్య ఎప్పుడు కూడా లాభాన్ని ఆశించే ప్రేమను చూపించడు. ఆ యేసయ్య ఒకరి పట్ల ఒక ప్రేమను, మరొకరి పట్ల ఒక ప్రేమను చూపే దేవుడు కాదు ఆయన. అందరిపై ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఆయన. పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఈ రోజు దేవునితో మాట్లాడుతున్న మాట, ఒకవేళ తెలుసో తెలియకో ఏదో సంపాదించామని, ఏదో బాగుకుందామని, ఏదో సాధిద్దామని, అందరికంటే గొప్పోళ్ళు అయిపోదామని, అందరికంటే అభివృద్ధి చెందుదామని, అందరికంటే కోటాను కోట్లు సంపాదించేసి గొప్ప నాయకుడిగా, గొప్ప అధికారిగా, గొప్ప ఆర్థికవేత్తగా మార్చబడమని తాపత్రయపడి నీ కావాలంతా వృధా చేసుకున్నావేమో, నీ ఆరోగ్యంతా పోగొట్టుకున్నావేమో, చివరికి సాధించేది ఏమీ లేక సమస్తాన్ని కోల్పోయి ఒంటరి వాడైపోయి సమాధానం లేక, ప్రశాంతత లేక, నెమ్మది లేక, నలుదిక్కులు మూయబడిపోయి ఇకెందుకు ఈ జీవితం అనే స్థితిలో ఉన్నావేమో. అందరూ వదిలిపెట్టినా, అందరూ వెలేసిన, నిన్ను కన్నవారు, నీవు కన్నవారు నిన్ను అసహించుకున్నా, ఆ ప్రేమ కలిగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు ఎప్పటికీ నిన్ను మరువడు, ఎన్నటికీ నిన్ను విడువడు అని జ్ఞాపకం చేసుకో. ఆయన అరచేతిలో నీ రూపాన్ని చెక్కుకొని ఉన్నాడు అని మర్చిపోవద్దు. ప్రభువా రక్షించమని ప్రాధేయపడ్డాడు పేతురు. చివరిగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన సృష్టికర్త అని మర్చిపోయాడు. ఆయన సృష్టికర్త అని మర్చిపోయాడు. నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా రక్షించమని ప్రార్థించినప్పుడు యేసయ్య చెయ్యి చాపి అతన్ని పైకి లేపి నిలవబెట్టిన తర్వాత దేవుడు ప్రశ్నించిన మాట, నేను సృష్టికర్తనని మర్చిపోయావా? ఎందుకు అల్ప విశ్వాసాన్ని చూపించావు? నా శక్తిని ఎందుకు ప్రశ్నించావు? నా శక్తిని ఎందుకు శంకించావు? అనేక సార్లు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎదురవుతున్న సవాళ్లను బట్టి, పోరాటాలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, రోగాలను బట్టి, ఆటంకాలను బట్టి, అప్పుల బాధలను బట్టి దేవునికి చెప్పడం మానేసి ఎవరెవరి మీద ఆధారపడతావు, ఎవరెవరితో ఏడుస్తావు, ఎవరెవరినో బతిమాలుతావు, ఎవరెవరినో అడుక్కుంటావు. నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పని సమస్తాన్ని సాధ్యపరిచే యేసయ్యపై ఆధారపడాలి. సమస్తాన్ని అనుగ్రహించే యేసయ్యకు ప్రాధేయపడాలి, యేసయ్యకు ప్రార్థించాలి. దేవుడు తలుపు తీయగా వేయగలిగిన వాడు ఎవడూ లేడు. దేవుడు తలుపు మూయగా తీయగలిగిన వాడు ఎవడూ లేడని జ్ఞాపకం చేసుకో. దేవుడు వన్స్ నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడా, నీ కష్టాలను తీసివేయడం ప్రారంభించాడా, ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడ పేతురు ఆయన సృష్టికర్త అని మర్చిపోయాడు. యావత్తు సృష్టిని నోటి మాట చేత కలుగజేసి శూన్యములో వేలాడదీగిన సర్వశక్తిమంతుడని భావించు. ఆ యేసయ్యకు అసాధ్యమనేది ఏది కూడా లేదని భావించు. నీ జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని చూస్తావు, నీ జీవితంలో కోల్పోయిన సమాధానాన్ని చూస్తావు, నీ బిడ్డల జీవితంలో దేవుడు చేయబోతున్న ఉన్నతమైన గొప్ప కార్యాలను చూస్తావు. ఎన్నడూ చూడని సంతృప్తిని నీ కుటుంబంలో చూస్తావు, ఎన్నడూ చూడని ఐక్యత నీ కుటుంబంలో చూస్తావు. నీ కుటుంబాన్ని దేవుడు ఈ గ్రామానికి, చుట్టుపక్కల కుటుంబానికి ఒక వెలుగుగా మారుస్తాడు. నీ దృష్టి లోకం వైపు నుంచి యేసు వైపుకు మరల్చబడాలి. దేవుడు నాతో మాట్లాడాడు అని నువ్వు తలస్తే, నువ్వు ఏ స్థలంలో కూర్చున్నావో, నువ్వు ఏ స్థలంలో ఈ వాక్యం వింటున్నావో, ఒక్క క్షణం తలలో వచ్చి ఇప్పటి వరకు నీ రోగం వైపు చూసావా? ఇక నీ రోగం వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూడు. కళ్ళు మూసుకో. ఇప్పటి వరకు నీ కుటుంబంలో ఎన్నో అప్పులున్నాయని బాధపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? నిద్రాహారాలు మానేసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎలా పరిష్కరించుకోవాలో తెలియక, ఎలా ఈ సమస్యలని సాల్వ్ చేసుకోవాలో తెలియక, ఈ అప్పులన్నీ ఎలా కట్టాలో తెలియక అసమాధానానికి గురేవా? ఆరోగ్యం అంతా పాడైపోయిందా? ఇప్పుడు వాటి వైపు చూడొద్దు, యేసు వైపు చూడు. నీ కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోయిందని బాధపడుతున్నావా? ఎవరికి వారుగా అయిపోయిందని బాధపడుతున్నావా? నా కుటుంబ పరిస్థితులు సరిగా లేవని బాధపడుతున్నావా? నా భర్త ఇంకా మారట్లేదు, నా భార్య ఇంకా మారట్లేదు, నా బిడ్డలు ఇంకా దేవునికి లోబడి దేవునికి సన్నిధికి వెళ్ళట్లేదు అని బాధపడుతున్నావా? సమస్తాన్ని సాధ్యపరిచి యేసు వైపు చూడు. నీ అంతటి నీవు కలుగు చేసుకుని ఏం సాధించలేవు, ఏం బాగు చేయలేవు, ఏం సరి చేయలేవు. మన వల్ల జరిగేది ఏం లేదు. ఆ యేసయ్య చేతికి అప్పగించుకుంటే సమస్తాన్ని ఆయనే సాధ్యపరచగలడు, సమస్తాన్ని ఆయనే అనుకూలపరచగలడు. యేసు వైపు చూస్తావా సహోదరి? చిన్నపాటి సేవలు జరిగిస్తున్నావా? సంఘములో విశ్వాసులందరూ నీకు అనుకూలంగా మార్చబడలేదా? నీవు చూపిస్తున్న ప్రేమను
నువ్వు జరిగిస్తున్న పరిచయం సరిగా అర్థం చేసుకోవట్లేదా? వారి వైపు, వారి ద్వారా ఎదురవుతున్న పరిస్థితుల వైపు చూడొద్దు. దావీదు గొల్లియాతు వైపు చూడలేదు, యేసయ్య వైపు చూశాడు కాబట్టి విజయాన్ని చూడగలిగాడు. మోషే ఎర్ర సముద్రం వైపు కానీ ఫరో వైపు కానీ చూడలేదు, యేసయ్య వైపు చూశాడు కాబట్టి ఆరిన నేల మీద నడవగలిగాడు. దానియేలు సింహాల వైపు చూడలేదు, సింహాల బోను వైపు చూడలేదు, తన ప్రాణాలు పోతాయేమో అని భయపడలేదు, యేసు వైపు చూశాడు. షడ్రకు మెషకు అబేద్నెగో అగ్ని వైపు చూడలేదు, అగ్నిగుండం వైపు చూడలేదు, నెబుకద్నెజరు వైపు చూడలేదు, యేసు వైపు చూశాడు కాబట్టి ఆ యొక్క అగ్నిగుండం ఏసీ రూముగా మార్చబడింది. నీవు కూడా నీ కుటుంబ పరిస్థితులు బట్టి, నీకు ఎదురవుతున్న సవాళ్లు, పోరాటాలను బట్టి వాటి వైపు చూడగా యేసు వైపు చూస్తే ఈ క్షణము నుంచి వాటిని నువ్వు జయించడం ప్రారంభిస్తావు. ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఇక మీదటి నుంచి నా కుటుంబ పరిస్థితుల వైపు చూడకుండా, నా ఆర్థిక పరిస్థితుల వైపు చూడకుండా, నా ఆరోగ్య పరిస్థితుల వైపు చూడకుండా, అల్ప విశ్వాసము చూపకుండా, అవిశ్వాసంలోనికి వెళ్లకుండా, దేవుడనే వాడు ఉంటే నా జీవితం, నా కుటుంబం, నా పరిస్థితులు ఎందుకు ఇలా మారుతాయి అని దేవుడిని వెలికి చూపకుండా, దేవుని ప్రశ్నించకుండా, యేసయ్యా నువ్వు ఏం చేసినా నా మేలుకే చేస్తావు, యేసయ్యా నువ్వు ఏం చేసినా నన్ను నీ సన్నిధికి నడిపించుకోవడం కోసం మాత్రమే చేస్తావు అన్న విశ్వాసంతో, నాకు తెలుసయ్యా అబ్రహాముని ఎలాగైతే పరీక్షించావో, 100 సంవత్సరాలు ఇచ్చిన కుమారుణ్ణి మరలా ఇచ్చేయమని, బలివమని ఎలాగైతే అడిగి పరీక్షించావో, ఈరోజు కష్టాలను నా ముందుంచి నన్ను పరీక్షిస్తున్నావు, కన్నీటిని నా ముందుంచి నన్ను పరీక్షిస్తున్నావు, వ్యాధిని నా ముందుంచి నన్ను పరీక్షిస్తున్నావు, అసమాధానం నా ముందుంచి పరీక్షిస్తున్నావు. యోబు కుటుంబంలో కుటుంబీకులందరూ దూరం అయిపోయారు, బిడ్డలు దూరం అయిపోయారు, ఆస్తిపాస్తులు దూరం అయిపోయాయి, కానీ యోబు నీ వైపు మాత్రమే చూస్తూ ఉన్నాడు ప్రభువా. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదాలను చూడగలిగాడు. ఈరోజు నేను కూడా తండ్రి నీ వైపు చూస్తాను, ఇక మీదటి నుంచి నీ వైపు చూస్తాను. అందుకనే ప్రభువా నా కుటుంబంలో సమాధానం లేదు, అందుకనే ప్రభువా నా ఆరోగ్య పరిస్థితులు సరిగా లేవు, అందుకనే ప్రభువా నా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. నేను లోకం వైపు చూస్తున్నా, మనుషులపై ఆధారపడుతున్నా, మనుషులు చెప్పుకొని బాధపడుతున్నా. ఈ రోజు నేను ఏం తప్పు చేస్తున్నా నాకు అర్థమైంది ప్రభువా. ఇక మీదటి నుంచి మనుషులకు చెప్పుకొని బాధపడకుండా, లోకం వైపు చూడకుండా, లోకస్తులపై ఆధారపడితే పరిపూర్ణంగా నీపై ఆధారపడతానయ్యా. నమ్మితే పరిపూర్ణంగా నేను నమ్ముతాను ప్రభువా. ఇక మీదటి నుంచి ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురవుతున్నా నీ వైపు చూస్తూ సంతోషంగా ముందు కొనసాగిపోయే కృపను దయచేయమని దేవా. నాకైతే అసాధ్యము ప్రభువా ఈ పనులను చేయడానికి. నీవు సమస్తము జరిగించే దేవుడు, సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తూ నీవున్నావన్న ధైర్యంతో ముందు కొనసాగించబడే భాగ్యం దయచేయమని. మేము అప్పటికీ ఒంటరి వాడడం కాదయ్యా, మేము అప్పటికీ అనాథలం కాదు ప్రభువా. మీరు మాతో ఉన్నారు, మిమ్మల్ని ఎప్పటికీ అనాథులుగా విడువను అన్న వాగ్దానం చేశారు ప్రభువా. వాగ్దాన పూర్ణుడా, నీ వాగ్దానాన్ని పట్టుకుని ముందు కొనసాగే భాగ్యం దయచేయమని, నీ వైపు చూస్తూ ముందు కొనసాగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, ప్రత్యేకించి తండ్రి ఈ యొక్క హెవెన్లీ పేరెంట్స్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచయం మీరు దీవించండి. వర్తమానం అందిస్తున్న ప్రతి సేవకుడిని దీవించి వర్ధలు చేయమని, ఈ పరిచయం ఇంకా అనేకులకు ఆశీర్వాదకరం చేయమని ప్రార్థన చేస్తూ, భౌతికంగా ఈ పరిచయం సహకరించిన ప్రతి బిడ్డను దీవించండి. లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మరి యొక్క సమయం ఈ లైవ్ ద్వారా మేమందరితో కలిసి ఈ వాక్యాన్ని ధ్యానం చేసే కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, లోక రక్షకుడు ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం, వాక్యము విని పేతురు వలె అల్ప విశ్వాసం చూపి అపజయ పాలు వైఫల్యానికి గురి కాకుండా యేసు వైపు చూస్తూ ఏం చేస్తున్నామో అని ఆలోచన చేస్తూ, భయపడకుండా, అవిశ్వాసాన్ని చూపకుండా, తప్పు చేసి మళ్ళా తప్పైన ప్రభువుని ప్రార్థన చేయకుండా నీ వైపు చూస్తూ నీవు సృష్టికర్తవని జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగాలి అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఈ యొక్క హెవెన్లీ పేరెంట్స్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య యాజమాన్యానికి, ఈ పరిచర్యకు సహకరించిన లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి కుటుంబానికి ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడి నడిపించి వర్ధల చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రభుత్వమైతే ప్రభు ఆలస్యం అయితే మరలా మరొక పర్యాయం లైవ్ ద్వారా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. వందనాలు. థాంక్యూ.